హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ 3 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు ఈరోజు చూద్దాం. నేను నిన్న వైజాగ్ వచ్చాను. ఇండియా సౌత్ ఆఫ్రికా 3వ వన్డే మ్యాచ్ చూడడానికి వైజాగ్ వచ్చాను. వైజాగ్ వస్తూ సరదాగా ఇదిగో బీచ్లో ఉన్నానన్నమాట. బీచ్ ఏరియాలో భీమిల్లో ఉన్నాను. ఇదిగో మీరు ఆ బీచ్ కూడా చూడవచ్చు. జస్ట్ వ్యూ అలా చూపిస్తున్నా. సో భీమిల్లో ఒక రిసార్ట్ ఉంది, బాగుంది. రిసార్ట్ దగ్గర నుంచి వీడియో చేస్తున్నాను. శ్రీవారి సొమ్ము కొట్టేసిన దొంగతో సెటిల్మెంట్ ఏంటి అని నిన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చిన్న దొంగతనమే కదా, పరకామణి కేసు చిన్న దొంగతనమే కదా, $9 తీసుకున్నాడు, $9 అంటే 72,000 అని చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెక్క, ఆయనకే సాధ్యమయ్యే లెక్క, ఆయనకే సాధ్యమయ్యే వ్యాఖ్యలు కొన్ని చేశారు కదా. దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు నిన్న శ్రీవారి సొమ్ము కొట్టేసిన దొంగతో సెటిల్మెంట్ ఏంటి, జగన్కు బాబాయ్ కేసే చిన్నదైనప్పుడు పరకామణి చోరీ పెద్దది ఎలా అవుతుంది, వైకాపా అధినేతకు దేవుడన్నా భక్తుల మనోభావాలన్నా లెక్కలేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపాటు అని ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే నిన్న అంటే ఈ అంశం హైలైట్ చేస్తూనే పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా నిన్న రివ్యూ చేసి ఒక రిపోర్ట్ వచ్చిందని అది కూడా మాట్లాడారు. అది కూడా పార్టీ పరమైన అంశమే కాబట్టి అది కూడా చూస్తే ఇదిగోండి, 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలి, ప్రతి నియోజకవర్గంలోనూ 4-5 మార్గాల్లో సర్వే చేయిస్తున్నా, వారంలో లోక్సభ కమిటీ సభ్యుల పేర్లు నిర్ణయించాలి, పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ, తనపై రాజకీయ ప్రేరేపిత తప్పుడు కేసులనే కోర్టులు కొట్టివేస్తున్నాయని వ్యాఖ్య, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం నుంచి 4-5 మార్గాల్లో సర్వే చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నా, దాని ప్రకారం ఇంకా 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాల్సి ఉంది, ఆయా నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని తెదేపా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిరంతర సమీక్షలు, ఒక్కొక్కరితో ముఖాముఖి సమావేశాల ఫలితంగా ఎమ్మెల్యేలు నేతల పనితీరు కాస్త మెరుగైందని. నిజమే, కొంతవరకు ఎమ్మెల్యేల పనితీరు మెరుగైంది. అంటే మెరుగు మీన్స్ కరప్షన్ తగ్గలేదు, ఈ భూ పంచాయతీలు లేదా కమిషన్లు వాటాలు ఈ అవినీతి దౌర్జన్యాలు తగ్గలేదు, కానీ కాస్త క్యాడర్ మేనేజ్మెంటు, కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వడం, మాట్లాడడం, పబ్లిక్ రిలేషన్స్, ప్రజల్లో తిరగడం, ప్రజా దర్బార్ నిర్వహించడం లాంటివి అయితే కొంతమంది చేస్తున్నారనమాట. అది మెరుగైంది కొంతవరకు. కరప్షన్ అయితే తగ్గలేదులే. సో అది ప్రస్తావించారు. ఇదివరకు దాదాపుగా 70 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఉండేది, ఇప్పుడు 37 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని అన్నారు. అలాగే నకిలీ మద్యం కేంద్రాలు పెట్టించింది జోగి రమేష్, అద్దెపల్లి జనార్దన్ రావు మిగతా నిందితులతో కలిసి నేరపూరిత కుట్ర, మకిలిని కూటమి ప్రభుత్వానికి పోయాలన్న దురుద్దేశం, ప్రలోభపెట్టి జనార్దన్ రావును పావుగా వాడుకున్న జోగి, ప్రాథమిక అభియోగ పత్రంలో సిట్ వెల్లడి. అదండి నకిలీ మద్యం కేసు మొత్తం జోగి రమేష్ అంట. అసలు నకిలీ మద్యం కేంద్రం పెట్టించిందే జోగి రమేష్ అంట. డబ్బులు ఇచ్చి, నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు పెట్టు అని చెప్పి ఏదైతే అద్దెపల్లి జనార్దన్ రావు వీడియో రిలీజ్ చేశాడో అది నిజమే అని సిట్ నిర్ధారించి ఛార్జ్షీట్ వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ అని A18 సిట్. అంటే జోగి రమేష్ A18 ఈ కేసులో. అలాంటప్పుడు ఆయన్ని A1గా తీసుకురావాలిగా. ప్రధాన నిందితుడైన అద్దెపల్లి జనార్దన్ రావుకు 3 కోట్లు ఇస్తానని ప్రలోభపెట్టి పావుగా వాడుకుని నేరపూరిత కుట్ర నడిపినట్టు గుర్తించింది. ఈ మకిలిని కూటమి ప్రభుత్వానికి పూయాలనే దురుద్దేశంతో ఈ కుట్రకు పాల్పడినట్టు వెల్లడించింది. నకిలీ మద్యం తయారీ కేంద్రాల ఏర్పాటు సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు చేరవేసి వాటిపై దాడులు చేయించడం, అంతకుముందే అద్దెపల్లి జనార్దన్ రావును ఆఫ్రికాకు పంపించడం లాంటివన్నీ జోగి రమేషే చేశారని. ఎంత క్రిమినల్ మైండ్ అండి, ఎంత కన్నింగ్ మైండ్ అండి. ఆయనే డబ్బులు ఇచ్చి, ఆయనే కేంద్రాలు పెట్టించి, ప్రధాన నిందితుడిని ఆఫ్రికా పంపించి, అమ్మో మామూలుగా లేదుగా మైండ్. ఇటువంటి వాళ్ళ మీద ఏం కేసులు పెట్టాలి? రాజద్రోహం కేసులు పెట్టాలేమో కదా. వీళ్ళ మీద కదా రాజద్రోహం కేసులు పెట్టాలి, జర్నలిస్టుల మీద లేదా ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళ మీద కాదు. ప్రభుత్వానికి ఇటువంటి ఆపాదించే వాళ్ళ మీద, దురుద్దేశంతో ఇటువంటి చేసే వాళ్ళ మీద పెట్టాలి. మీరేమంటారు? జోగి రమేష్ గారి మీద ఎటువంటి కేసు పెట్టాలి ఇదే నిజమైతే అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే
ఫ్లాష్ అండి. రాత్రి అర్ధరాత్రి జరిగింది. గోవాలో అగ్ని ప్రమాదం, 23 మంది అంట. గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర గోవాలోని ఆర్బోరా గ్రామంలో ఉన్న బర్బ్ టై రోమియో లేన్ నైట్ క్లబ్లో శనివారం రాత్రి అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది అంట. మృతుల్లో 4 పర్యాటకులు కూడా ఉన్నారు, సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ తెలిపారు. అలాగే ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే. నేటి ఉదయం 8 సొమ్ము వాపస్ జరగాలి. 48 గంటలలోపు ప్రయాణికుల ఇళ్లకే లగేజ్ చేర్చాలి. దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు. ఈనాడు ఈటీవీ ముఖాముఖితో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు. విమాన టికెట్ల ధరలపై కేంద్రం ఆగ్రహం. కొనసాగుతున్న సంక్షోభం. ఇండిగో సీఈఓకి షాకాజ్. 5వ రోజు 800కు పైగా విమాన సర్వీసులు రద్దు. రంగంలోకి రైల్వే 84 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం. సో ఇండిగో దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ. దాదాపుగా 60-70% వరకు ఫ్లైట్లు వాళ్ళే ఉంటాయి. సో వాళ్ళదే గుత్తాధిపత్యం ఒక రకంగా చాలా చోట్ల ఈ దీనిలో. సో వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు జరుగుతుంది. ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాబట్టి వీళ్ళు కొంతవరకు కంట్రోల్ చేస్తున్నారు. కాకపోతే నిన్న ఇదంతా ఏముండదండి, ఇష్యూ సెటిల్ అయిపోద్దండి. ఒక వారం రోజుల తర్వాత ఏముండదు. ఈ కార్పొరేట్ వ్యవహారాలు ఏవి కూడా తెగే వరకు లాగరు. ఓన్లీ డబ్బులే మాట్లాడతాయి. ఓన్లీ మనీ మ్యాటర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అది రాశారు. తర్వాత స్మార్ట్ ప్రశ్న క్లిక్కుతో జవాబు. ప్రభుత్వ బడుల్లో క్లిక్కర్ ఆధారిత అభ్యసనం. రియల్ టైంలో విద్యార్థి సామర్థ్యం మదింపు. లీప్ యాప్ హోంవర్క్ నోటిఫికేషన్ అంటే తల్లిదండ్రులకు బాగుందండి. తరగతిలో ఎంతమంది విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకుంటున్నారు, ఎవరెవరికి పునశ్చరణ తరగతులు అవసరం, చదువులో ఎంతమంది ఏ స్థాయిలో ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇక నెలవారీ పరీక్షల వరకు ఆగాల్సిన పని లేదు. చెప్పిన పాఠాన్ని విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి క్లిక్కర్ విధానాన్ని తీసుకొస్తున్నారు. అబ్బా, మేము చదువుకున్నప్పుడు ఇవన్నీ ఉంటే బాగుందండి. ఇది సంగతి. కార్టూన్ చూడండి. చోరీ సొత్తు తిరిగి ఇచ్చినందుకు నాకు సాల్వా కప్ సన్మానించాల్సింది పోయి నన్నే దొంగ అంటారా? ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలింది. అవార్డో ఇవ్వాల్సింది పోయి అని కూడా రాయాల్సింది. ఇక మొక్కకు ఓ లెక్క ఉంది. కొనేవాళ్ళ ఆరోగ్యంగా ఉందో లేదో చూసుకోండి. జాగ్రత్తతోనే నకిలీలకు అడ్డుకట్ట. కూరగాయ పంటల నారుకు రసీదులు తీసుకోవాలి. నర్సరీల నియంత్రణ చట్టం పరిధిలోనే కొనాలి. మిరప, టమాటా, కొబ్బరి, ఆయిల్ పామ్, కోకో సహా చాలా ఉద్యాన పండ్ల తోటల సాగుకు రైతులు నర్సరీలపైన ఆధారపడుతున్నారు. కొద్దిపాటి నేలలో సేద్యం చేయాలన్నా మొక్కల కొనుగోలుకే వేలల్లో వెచ్చిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు, కూలీ ఖర్చులు వెరసి పెట్టుబడి లక్షల్లో అవుతుంది. ఆ మొక్క నిర్ణీత కాలానికి పూత, పిందె, కాయ, ఫలం అందిస్తేనే బాగుంటుంది. కాబట్టి కొనే వేళ అన్నీ చూసుకోమని చెప్తున్నారండి. మొక్క చరిత్ర చూసుకోండి, క్వాలిటీ చూసుకోండి, ఎలా పెంచారో చూసుకోండి. ఇదంతా ఒక అవగాహన కథనం ఒకటి వేశారు. ఇక ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి శిక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మిన బంటులా పనిచేశాడు ఈయన ఒక వీసీనే. ఉపకులపతి ఒకప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదొక వైసీపీ కార్యాలయంగా మార్చేశాడు యూనివర్సిటీని. సో ఆయన మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రసాద్ రెడ్డిపై హైకోర్టు కన్నెర్ర చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు 1 నెల రోజుల సాధారణ జైలు శిక్ష, 2000 జరిమానా విధించిందంట. సో ఇవన్నీ ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తలు. విశాఖలో చెలరేగిన టీమిండియా దక్షిణాఫ్రికాపై ఘన విజయం. నిన్న మ్యాచ్ అయితే బాగుంది. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా చాలా స్పీడ్గా ఆడారు. వాళ్ళు కూడా 34 ఓవర్లకే అనుకుంటా కదా 200 పైబడి స్కోర్ కొట్టారు. సో అలాగే ఆడితే ఈజీగా 340, 350 కొడతారేమో అనుకున్నాం. కానీ లాస్ట్లో ఇంకా వికెట్లు టక్టగా పడిపోయాయి. డికాక్ సెంచరీ తర్వాత బౌమా కూడా 40-45 కొట్టినట్టున్నాడు. ఆ తర్వాత మరక్రమ్ వెంటనే అయిపోవడం, తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ కూడా జాన్సన్ కానీ బ్రివిక్ కానీ వీళ్ళందరూ త్వరగా అయిపోవడంతో వాళ్ళు తక్కువగా అయిపోయారు. లేదంటే బ్యాటింగ్ పిచ్ వాళ్ళు ఒక 330, 340 కొడితే అఫ్కోర్స్ ఇండియా చేసేసేది. నిన్న ఇండియా చేజింగ్ చూస్తే ఎంత స్కోర్ ఇచ్చినా కొట్టేసేలాగానే కనిపించారు. ఇక ఫస్ట్ పేజీలో వార్తల కంటిన్యూషన్, 3వ పేజీలో మొత్తం రాశారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ఆందోళనలు, ఇండిగో ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం ప్రయాణికుల పాలిట సంకటంగా మారింది. సాంకేతిక కారణాలు, ప్రతికూల వాతావరణం అంటూ చెప్పిందే చెప్తూ ఇండిగో సంస్థ పదుల సంఖ్యలో విమానాలు రద్దు చేస్తుంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని. అసలు కొన్నాళ్ళు ఆపుకుంటే మంచిదేమో. డలాస్ చేరుకున్న లోకేష్. అరుదైన ఖనిజాల క్లస్టర్గా విశాఖ. బీచ్ శాండ్ ప్రాజెక్టులను ప్రోత్సహించనున్న రాష్ట్ర ప్రభుత్వం. టైటానియం పార్క్ అభివృద్ధి చేస్తామంటూ అదాని సంస్థ ప్రతిపాదన. భూ అయస్కాంత ఖనిజాల తయారీ కంపెనీలను ఆహ్వానించేలా కార్యాచరణ. శ్రీకాకుళం నుంచి మచిలీపట్నం వరకు సముద్ర తీరంలో బీచ్ శాండ్ మినరల్స్ నిల్వలు ఉన్నాయి. ఉన్నాయిగా. అందులో అరుదైన ఖనిజాలు లభిస్తాయి. ఇప్పటి వరకు అలాంటి ఖనిజాలపై చైనా గుత్తాధిపత్యం ఉంది. మన దేశంలో లభించే ఈ ఖనిజాలను సద్వినియోగం చేసుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టింది. అయితే అదానికి ఇచ్చేస్తారండి. దేశం మొత్తం అదానికి ఇచ్చేస్తారండి. దేశంలో బీచ్ శాండ్ కాంట్రాక్ట్ మొత్తం అదానికి ఇచ్చేస్తే అతను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ని మించిపోతాడేమో. బీజేపీ కేంద్రంలో ఉన్నంతకాలం అదానికి తిరుగులేదు. ముఖేష్ అంబానీ అయినా కొన్ని విషయాల్లో ఆగుతాడేమో, కానీ అదాని అసలు ఆగడు. అన్ని ప్రభుత్వాలతో, అన్ని రాష్ట్రాలతో ఆయనకు సత్సంబంధాలు కూడా అలాగే ఉంటాయి. సో ఇది శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు 16,600 హెక్టార్ల పరిధిలో బీచ్ శాండ్ మినరల్స్ ఉన్నాయి. వీటిని 16 బ్లాక్లుగా గుర్తించారు. ఇందులో 21 కోట్ల టన్నుల బీచ్ శాండ్ నిల్వలు ఉన్నాయి. అమ్మో, 21 కోట్ల టన్నులు అంట. ఇటువంటి నా ప్రతిపాదన ఏంటి తెలుసా? అదానీకో ముఖేష్ అంబానీకో ఇవ్వడం ఎందుకు? ప్రతి ఊర్లోనో లేదంటే ప్రతి మండలంలోనో యువకులను తీసుకొని, ఒక 10 మందో 20 మందో 50 మందో యువతను తీసుకొని వాళ్ళకి దీనిలో ఎక్స్పర్టిజం కోసం, దీనిలో ఎక్స్పీరియన్స్ కోసం ట్రైనింగ్ ఇచ్చి, ఎక్కడ దీనిలో ఎక్స్పర్ట్స్ ఉంటారో లేదా యూనివర్సిటీలు కాలేజీలు ట్రైనింగ్ ఇస్తారో అక్కడికి పంపించి ప్రభుత్వమే ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళను ఒక యూనిట్గా ఏర్పాటు చేసి వాళ్ళ చేత ఒక కంపెనీలు పెట్టించి వాళ్లకు ఇవి అప్పజెప్పితే స్థానికులకు ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, ప్లస్ యువతకు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంటుంది, ప్లస్ అందులోంచి వచ్చిన లాభాల్లో వాళ్ళు ఒక 100 రూపాయల్లో 15 రూపాయలు తింటే ఆ 15 రూపాయల్లో 10 రూపాయలు వాళ్ళు యువత తీసుకుంటారు, 5 రూపాయలు ఆ గ్రామము ఆ మండలము అభివృద్ధికి ఉపయోగించవచ్చు. కానీ ఇటువంటి విషయాల్లో విలువైన ఖనిజాలు, విలువైన నిక్షేపాల విషయంలో ప్రభుత్వాలు అలా ఆలోచించవు. ఏ కార్పొరేట్ శక్తికి ఇచ్చేద్దామా, వాడు మనకి కమిషన్ ఎంత ఇస్తాడా, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుందామా అని ఆలోచిస్తా. అది మన దేశానికి పట్టిన దరిద్రం అన్నమాట. అంటే నా ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు ఇన్ని ఉన్నాయి చూడండి. 21 కోట్ల టన్నులు బీచ్ శాండ్ ఉందంట. 16 బ్లాక్లుగా గుర్తించారంట. ఈ 16 బ్లాక్లు కూడా 16 యూనిట్లు ఏర్పాటు చేయండి. ఒక్కొక్క యూనిట్లో ఒక 50 మంది యువతను ఉంచండి. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించండి. ఎక్కడికో దగ్గర తీసుకెళ్ళి క్లాసులు ఇప్పించండి. ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళ చేత బిజినెస్ చేయించండి, వాళ్ళ చేత కంపెనీలు పెట్టించండి. అదానీకో వాళ్ళకో వీళ్ళకో ఇవ్వడం ఏంటి? సో వాళ్ళే బిజినెస్ చేస్తారు, వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తారు, వాళ్ళే తవ్వుతారు. సో దాని ద్వారా వాళ్ళే సంపాదిస్తారు, వాళ్ళే బతుకుతారు. మరో 10 మందికి ఉపాధి కల్పిస్తారు. అలాగే విలేజ్ డెవలప్మెంట్ కూడా ఫండ్ వస్తుంది. ఏమంటారు? ఇది ఒక సెపరేట్ వీడియో చేద్దాం. కానీ అలా చేయరు. మనం ఎన్ని చేసినా చేయరు. అదాని లాంటి వాడు కన్ను పడిన తర్వాత ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? అదాని లాంటి వాడికి పెట్టుబడి పెట్టించి, ఇదిగో అదాని వస్తున్నాడు, ఇక్కడ పెట్టుబడి పెడతాడు, దీనివల్ల 10,000 మందికి ఉపాధి వస్తుందనే చెప్తారు. వస్తుంది అంటే కూలీలుగానే పనిచేయాలా, ఉద్యోగులుగానే పనిచేయాలా, ఓనర్లు అవ్వకూడదా, యజమానులు అవ్వకూడదా? సరే, ఇది నెక్స్ట్ వీడియో కొంచెం గట్టిగా గవర్నమెంట్కి సూచనప్రాయంగా చేద్దాం. గిరిజనుల ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవాలి. అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. అడవిని నమ్ముకొని బతికే గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలా యంత్రాంగం పనిచేయాలి, వారి ఆదాయ మార్గాలు పెంచాలి, అందుకు తగినట్టు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారంటండి. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో అధునాతన సదుపాయాలు, పోషకాహారం, ఆహ్లాదకర వాతావరణంలో నాణ్యమైన విద్య అందించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని పవన్ కళ్యాణ్ ఎక్స్లో పేర్కొన్నారు. క్వాంటమ్ కోర్సుకు 51,820 రిజిస్ట్రేషన్లు. విశాఖకు పోలవరం నీళ్ల మళ్లింపులో సవాళ్ళెన్నో. సంక్లిష్టంగా ఏలేరు కాలువ సామర్థ్యం పెంపు, డ్రెడ్జింగ్కు ప్రత్యేకంగా ఎక్స్కవేటర్ రూపకల్పన, పూడిక మట్టిని తరలించడానికి అవస్థలే.
ఇక 21 లక్షల బీసీల ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. 11 నుంచి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర, 25న అమరావతిలో విగ్రహావిష్కరణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వెల్లడి. సో ఈ నెల 11వ తేదీ నుంచి కూడా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర అంటారు. ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు జరగబోతోందంట. ఇక విద్యార్థిని గొలుసుతో బంధించిన ఉపాధ్యాయులు, ఒడిశాలో 2 సస్పెండ్ చేసిన అధికారులు, విభజన హామీలపై ఎంపీలు నోరు విప్పాలి, పీసీసీ అధ్యక్షురాలు శర్మిల డిమాండ్, కడప స్టీల్ ప్లాంట్ హామీని గాలికి వదిలేసిన జగన్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అని ఇవన్నీ ఈనాడులో ఇచ్చారు. సో ఈనాడులో అంశాలు అయిపోయినాయి, పక్కన పెడదాం. సాక్షికి వెళ్దాం. సాక్షిలో సర్వం భవ్యం, 3,000 కోట్లకు పైగా కాంట్రాక్టులు, ఊరు పేరు లేని సంస్థకు దారాదత్తం, 1,000 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలను కాదని అనామక సంస్థకు పెద్ద పేరు, లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో ముందుకొచ్చిన వాటిని పట్టించుకొని పోయిను, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలకు తూట్లు, టెక్నికల్ ప్రజెంటేషన్ పేరుతో టీడీపీకి చెందిన వ్యక్తికి అప్పగింత, తద్వారా మీకింత మాకింత అంటూ కమిషన్లు దండుకునేలా స్కెచ్. ఏమంటే ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది నాకు అర్థం కావట్లా. ఎవరు అధికారంలో ఉంటో వాళ్ళు చేసేది అదే. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 104, 108 ఎవరికి ఇచ్చారు? విజయసాయి రెడ్డి గారి సంస్థకి, అరవిందోకి ఇచ్చారు, అవునా? సో టీడీపీ గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళ టీడీపీకి చెందిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. అదే కదా వచ్చింది బాధ, దొంగ గజ దొంగ. సో మీరు ఎవరికైనా ఇస్తున్నారు, 2 ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటున్నారు. అయితే ఆ అమలులో ఎలా ఉంది? నువ్వు మీ పక్కింటోడికి ఇచ్చుకో, ఎదురింటోడికి ఇచ్చుకో, తమ్ముడికైనా ఇచ్చుకో, కానీ దాన్ని ఎలా అమలు చేస్తున్నారు, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందనే మనలాంటి వాళ్ళు చూడాలి. ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో ఓకే బాగా అమలు అవుతుంది, ఎక్సలెంట్గా ఉంది, అద్భుతంగా ఉంది అనుకున్న తర్వాత సెకండ్ ఫేజ్లో అసలు ఇది ఎవరికి ఇచ్చారు అనేది చూడాలి. సో ఇది టీడీపీ అనుకూలమైన వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చేస్తున్నారు, 1,000 కోట్ల కాంట్రాక్ట్లు, వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటున్నారు అని సాక్షిలో ఇచ్చారు. తర్వాత 17న గవర్నర్తో వైఎస్ జగన్ సమావేశం. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో ఈ నెల 17న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్రంలో 10 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణ గురించి గవర్నర్కు వైఎస్ జగన్ వివరించనున్నారు. కోటి సంతకాలు అనద్రావు బాబు, కోటి కాదు ఏం కాదు, అవన్నీ బెదిరించి భయపెట్టి. ఇండిగో ఇంకా నేల మీదే, 5వ రోజు ప్రయాణికులకు తప్పనిక్కట్లు. ప్రయాణికులను క్షమాపణ కోరిన సీఈఓ పీటర్ ఎల్బెర్స్. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని వెల్లడి. ఇండిగో వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్రం పీటర్ ఎయిర్బేస్పై వేటు వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. టికెట్ డబ్బులు రీఫండ్ చేయాలని ఇండిగోకు పౌర విమానయాన శాఖ ఆదేశం. విమాన ఛార్జీల పరిమితి విధించిన ప్రభుత్వం. దూరాన్ని బట్టి 7,500 నుంచి 18,000 వరకు రుసుములు. ఇక పాలు పోక దిక్కులేక ఇండిగో నిర్వాహకంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఇబ్బందులు. ఇక సాక్షి ఎడిటర్పై మరో కేసు. అక్రమాలు, అరాచకాలు, దోపిడీని ప్రశ్నించక ఒక్క కర్నూలులోనే ఇప్పటికే 5 కేసులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 10ల సంఖ్యలో కేసులు. భరత్ ఆదేశమా, ప్రభుత్వ నిర్ణయమా కథనంపై తాజాగా మరో కేసు. ఏబీసీ క్యాంపు క్వార్టర్ల వ్యవహారంలో మంత్రి టీజీ భరత్పై తీవ్రంగా ప్రజా వ్యతిరేకత. ఇది తట్టుకోలేక సాక్షిపై కక్ష సాధింపు. మంత్రి ఆదేశాలతో కేసులు నమోదు చేస్తున్న పోలీసులు. హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రెస్ కౌన్సిల్లో ఎన్నిసార్లు హెచ్చరించినా మారని ప్రభుత్వ వైఖరి అని ఇచ్చారు. తర్వాత 2వ దశ భూ సమీకరణ నిలిపివేయాలని చెప్పి ఒక రాజకీయ నిరుద్యోగి పెద్ద ఆయన, ఈయన పేరేంటి, వడ్డే శోభనాథరేశ్వరరావు గారైనా ఈయన పేరు, ఆయన వచ్చారంట. వివిధ సంఘాల నాయకులు రైతులకు న్యాయం చేయాలని ఆయన అన్నారంట. తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం తమిళనాడు రామేశ్వరం సమీపంలో. ఇక పాప ప్రక్షాళనకే శ్రీవారికి ఆస్తి రాసిచ్చా, స్వామివారికి కాకుండా ఇంకొకరికి ఎందుకు ఇస్తాను, డిబేట్లు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. న్యాయస్థానం జోక్యం చేసుకుంటే నేను ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం. తాను ఎంత మహాపాపం చేశానో తలుచుకొని బాధపడని రోజు లేదు. అదేంటి మీరు పెద్ద మహాపాపమా? జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఇచ్చారుగా చిన్న దొంగతనం అని. దయచేసి ప్లీజ్ అంటూ కన్నీళ్లతో పరకామణి కేసు ప్రధాన నిందితుడు రవికుమార్ సెల్ఫీ వీడియో. మీరేమో మహాపాపం అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఏదో చిన్న దొంగతనము $9 అని అంటున్నారు. ఇది ఒకసారి మీరు ఆలోచించండి. దొంగతనం చేయడానికి సెపరేట్గా ఒక పంచె కుట్టించుకొని దాని లోపల ఇంటర్నల్గా జేబులు పెట్టుకున్న వ్యక్తి తెలియక చేశాడు అని అంటారా? తెలియక కాదు, తెలిసే చేశాడు. ఇదంతా ఇది ఓవర్ యాక్టింగ్లా. ఇక చట్టం బలాదూర్, చంద్రబాబు మార్కు వేధింపులు, మదనపల్లి ఆర్డీఓ ఫైల్ దగ్ధం కేసులో సిఐడి బరితెగింపు. తెల్లవారుజామున ఏంటి ఇంకా ఆ కేసు బతికే ఉందా? ఆ కేసు ఇంకా బతికుంది, జనానికి గుర్తుంది, జనం మర్చిపోతున్నారు.
మీరు అప్పుడప్పుడు ఇలా షాక్లు ఇస్తే అలా అసలు అదంతా పెద్దిరెడ్డి గారు తగలెట్టారు, పెద్దిరెడ్డి గారు అన్నారు. ఇప్పుడు ఆయన్ని పక్కన పెట్టి మిగిలిన వాళ్ళందరినీ ఏదో నెలకొకరిని తీసుకొచ్చి ఆ కేసు బతికే ఉందని చెప్తున్నారనమాట. నెలకొకరిని అరెస్ట్ చేయడం ద్వారా, నెలకొకరి మీద ఈ సోదాలు చేయడం ద్వారా. మదనపల్లి ఆర్డీఓ ఫైలు దగ్ధం కేసులో సిఐడి భర్తీ. తెల్లవారుజామున వైఎస్ఆర్సీపీ నేత మాధవరెడ్డి ఇంటికి పోలీసులు. కోర్టు సూచనలు పాటించకుండా వేధింపులే లక్ష్యంగా యుక్తులు. మంగళవారం బెయిల్ పిటిషన్ విచారణ ఉండగా బాబు సర్కార్ పన్నాగం. మదనపల్లి ఘటనలో కుట్ర లేదని ప్రధాన నిందితుడి పాలిగ్రాఫ్ పరీక్షలో స్పష్టం. అయినా ఉద్దేశపూర్వకంగా దానిని విస్మరిస్తూ రాజకీయ కక్ష సాధింపులు. 17 నెలలైన నిషేధ 22A భూముల విషయంపై ఏమీ తేల్చలేకపోయిన దర్యాప్తు అని సాక్షిలో రాశారన్నమాట. భారత్కు 40,000 LMGలు. భారత్ తొలి విడతగా 40,000 లైట్ మిషన్ గన్లు అందజేయనుంటూ ఇజ్రాయెల్ రక్షణ రంగ సంస్థ తెలిపింది. జనవరిలో పరీక్ష పే చర్చ. ప్రధాని మోదీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించే పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని జనవరిలో నిర్వహించనున్నారు. సూడాన్లో ఆగిన రక్తపాతం. సూడాన్లో కిండర్ గార్డెన్పై పారామిలిటరీ బలగాలు జరిపిన డ్రోన్ దాడిలో 50 మంది అంట. ఇక అమ్మాయిలదే ఏడాది MBBS ప్రవేశాల్లో అమ్మాయిలదే పై చేయంటండి. సో ఇవన్నీ సాక్షిలో అంశాలండి. వన్డే సిరీస్ టీమిండియా సొంతం అనేది ఒకటి రాశారు. సో సాక్షి అయిపోయింది ఇప్పటికే. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈరోజు కొంచెం లేట్ అవ్వచ్చు రిలీజ్కి, ఏమనుకోవద్దండి. ఏమ్మా రావా, అలిగావా, ఏమైంది? నెట్ స్లో ఉంది యాక్చువల్లీ. రావాలమ్మా. వెయిటా, ఎగ్జిట్ పేజ్ కొడతా. నెక్స్ట్ ఇంకో పేజ్ ఓపెన్ చేద్దాం. ePaper.ఆంధ్రజ్యోతి.com, నాట్ నౌ, ఆంధ్రజ్యోతి. రావాలమ్మా. సెంటిమెంట్పై సెటిల్మెంట్లా అని బ్యానర్లో రాశారు చంద్రబాబు గారు, సీఎం గారు మాట్లాడిన అంశాలు. సెంటిమెంట్పై సెటిల్మెంట్లా అని. ఇక ఏబిఎన్ఆర్కే గారు కొత్త పలుకులో దైవ సన్నిధిలో నేరాలకు జగన్ వత్తాసు అనే ఒక వార్త రాశారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లను బొక్కలో వేయాలని జగన్ రెడ్డి కోరుతున్నారు. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా అధికారం అనుభవించిన జగన్ రెడ్డి కూడా అమలు చేయలేకపోయిన ఎన్నికల హామీలు ఎన్నో ఉన్నాయి. అవినీతి ఆరోపణలపై కొంతకాలం జైలుకి జీవితం గడిపిన జగన్ రెడ్డి అని భలే రాస్తారండి పాపం. తన వల్లే ఎందుకలా యాడ్ వస్తున్నావు నువ్వు? డిస్టర్బ్ చేయొద్దాగు. సారీ, ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది కదా. సో ఇది ఏబిఎన్ఆర్కే గారిది. సెపరేట్ వీడియో చేద్దామా? ఆయన అవసరం లేదు, చాలామంది చదివే ఉంటారు కదా. సో జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మద్యం సరఫరాలో అవినీతి వ్యవస్థీకృతం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆనాడు మద్యం విషయంలో కేసు పెట్టడానికి ఏముంది? ఏమీ జరగని చోట కేసు పెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి వాటిని జైల్లో పెట్టడం ఏమిటి అని అమాయకంగా ప్రశ్నించే ప్రయత్నం చేయడమే జగన్ రెడ్డిలో గడుసుతనానికి నిదర్శనం. గడుసుతనం కాదు, అది కన్నింగ్ అండ్ క్రిమినాలిటీ కాంబినేషన్ అనమాట. కన్నింగ్ అండ్ క్రిమినాలిటీ కాంబినేషన్ ఆయన. ఇక ఆగ్ని ఇండిగో అనేది ఒకటి ఇచ్చారు. తర్వాత విశాఖలో పట్టేశారు అని రాశారు. తర్వాత అమెరికాలో అగ్ని ప్రమాదం, తెలంగాణ విద్యార్థిని మృతి. అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించి మరణించిన ఉడుమల సహజారెడ్డి. MS చదివేందుకు 4 ఏళ్ల క్రితమే అమెరికాకు. సైన్యానికి 3D బంకర్లో. హైదరాబాద్ IIT స్టార్టప్ ఆవిష్కరణ రోబోటిక్ హస్తంతో. ఇక కాకాని ఫైల్స్ మిస్సింగ్ కేసు. 2014 నాటి కల్తీ మద్యం పంపిణీ కేసులో నెల్లూరు కోర్టులో కీలక ఫైళ్ల అదృశ్యం. 2018 చివరిలోనే గుర్తించిన బెజవాడ ప్రత్యేక కోర్టు. 2019లో వైసీపీ గెలవడంతో కేసు మూలకు. తాజాగా ఫైళ్ల గల్లంత విషయం కూడా అమల్లో వెలుగులోకి. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కేసులో కూడా కాకాని ఫైల్స్ మిస్సింగ్. ఆ ఫైల్లో అదృశ్యం అంట. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారండి. ఆయన కేసుకు సంబంధించిన ఫైల్స్ గతంలో చోరీకి గురయ్యాయి కదా, గుర్తుందా? 2022లోనే 23లోనూ చోరీకి గురయ్యాయి. ఇప్పుడేమో ఫైల్స్ మిస్ అయ్యాయి అంట. అదేం వింతో కానీ మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై పలు నేరారోపణలతో కోర్టుకెక్కిన కేసులకు సంబంధించి ఫైళ్లు వరుసగా అదృశ్యం అవుతున్నాయి. సురక్షితమైన న్యాయస్థానం నుంచి కాకాని కేసులకు సంబంధించిన ఫైళ్లు మాయం కావడం వల్ల విస్తుపోతున్నారు. ఇది ఒక కొత్త టెక్నిక్ అండి. మనం నేరం చేస్తే నేరం తప్పించుకోవాలి అంటే మనకు నేరానికి శిక్ష వేసేది ఎవరు? కోర్టులు శిక్ష వేయాలంటే వాళ్ళు ఏం చూస్తారు? ఆధారాలు, ఫైళ్ళు, డాక్యుమెంట్లు అన్నీ చూస్తారు. అవన్నీ కోర్టులో ఉన్నప్పుడు వాటిని చోరీ చేయడమో వాటిని మిస్ చేయడమో చేస్తే చాలు.
ఎంత పెద్ద నేరం నుంచి అయినా తప్పించుకోవచ్చు. సో ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కనిపెట్టి దేశానికి ఇచ్చిన కొత్త సందేశం. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి అనేది మీరే ఆలోచించి కామెంట్ చేయండి. సో ఇది 3 పత్రికల్లో ఉన్న వార్తలు. ఈరోజు ఏమైనా డిస్టర్బెన్స్ అయి ఉంటే ఏమీ అనుకోవద్దు. నేను మళ్ళీ ఇప్పుడు ఒక గంటన్నరలో వెళ్ళిపోతాను, బయలుదేరిపోతాను. సాయంత్రం కల్లా స్టూడియోకి వెళ్ళిపోతాను. రేపటి నుంచి యాజ్ యూజువల్గానే మన వీడియోలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సూర్యోదయం చూడండి. బాయ్.